ధర్మశాస్త్రమునైనను దేవుని నామానికే మహిమ ఉన్నాయి. ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితినని తలచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలను మిగుల అల్పము యొక్కదానైనను మీరు మనుషులకు ఇలాగున చేయబోవాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడగు పడును. అయితే వాటిని గైకుని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. దీనికి ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పినాడో అది అంతా నెరవేరే వరకు గతించిపోదని మనము దేవుడు సహా అన్నీ దాన్ని నెరవేర్చి శిలువలోకి ఎక్కినాడు. మనం యేసప్పనే ఫాలో అయ్యేది. మనము ఎంత అవుతుందో అంత ఫాలో అవ్వాల. ధర్మశాస్త్రం మనము చెప్పేది కాదు, దాన్ని అనుసరించేవాడే గొప్పవాడు అని చెప్తున్నాడు. మనం నడతలో